సామ్రాట్ 3వ ఎపిసోడ్. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. అదే మాదిరి దస్తూరి కల ఉత్తరాలు రోజుకొకటి టేబుల్ మీద ఉండడం అలవాటైంది. ఆ ఉత్తరాలు ఎవరు తెచ్చి తన గదిలో పెడుతున్నది మాత్రం తెలియడం లేదు. ఇంట్లో తిరిగే వాళ్ళని అడిగితే తమకు తెలియదు అంటున్నారు. ఉత్తరాల మాటల్లా ఉన్న తనకు ఇష్టమైన స్వీట్సు, చీరలు, నగలు, పుస్తకాలు ఎన్నో టేబుల్ మీద కనిపించసాగాయి. అవి ఎవరు పట్టుకొస్తున్నారో, ఎవరు పంపుతున్నారో పసిగట్టాలని ఎంతో ప్రయత్నించింది. తన అనుమానం తీరనే లేదు. పోతే ఆ రోజు చూసిన ఉత్తరాన్ని బట్టి చూస్తే వీర్రాజు అనే వ్యక్తి తన మీద ఆశలు పెట్టుకొని ఉత్తరాల వర్షం కురిపిస్తున్నాడని, తను అనుమానించే వస్తువులు కొని తనకు తెలియకుండా పంపుతున్నాడు అని అనుకుంది. కానీ ఎవరా వీర్రాజు? తన ఎదురుగా కూర్చుని వీణ మీటుతూ పాటతో ఆనందాన్ని కలిగించే వ్యక్తి వీర్రాజా లేక మరొకరా? ఆ మేడ ఎవరిది? అతనే మేడ కామందా? మరెవరేనన్నా? పాట వింటున్నా పరిపర విధాల ఆలోచించింది సుశీల. ఆ వ్యక్తి మాత్రం సుశీల రాకను గమనించినట్టు కనపడుతున్నాడు. ఎదురుగా కూర్చుని ఉన్న తన ధ్యాసలో తన్మయత్వం చెంది పాడుకుంటున్నాడు. సందేహాలు విడవకపోయినా అతని పాటలో బయట వచ్చిన ఇబ్బందిని మర్చిపోయింది. అంతలో ఎవరో మెట్ల మీద నుంచి వస్తున్నట్టు అడుగుల చప్పుడు విని అటు చూసింది. అంత క్రితం క్రిందకు వెళ్ళిన నౌకరు తిరిగొచ్చాడు. అతను సుశీలను పలకరించకుండా నెమ్మదిగా అవతల గదిలోకి వెళ్తున్న సందర్భంలో వీణ మీటడం ఆపి ఆ వ్యక్తి గురువులు అన్నాడు. బాబు ఆగి అన్నాడు ఆ వ్యక్తిని చూస్తూ గురువులు. సాధన పూర్తయింది, స్నానానికి నీళ్లు తోడు అన్నాడు. చెప్తాం అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయి ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ ఆగి సుశీలను చూశాడు. ఆమె నౌకర్ వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెను తనతో అవతల గదిలోకి రమ్మన్నట్టు సాయిగ చేశాడు గురువులు. సుశీల అతన్ని అనుసరించింది. మీరు బాబుతో పనుండొచ్చారా అమ్మా? అవతల గదిలోకి అడుగుపెట్టి అడిగాడు గురువులు. పని లేకపోయినా ఆయన గానం వినాలని దారిన పోతున్న నేను నాకు తెలియకుండానే వచ్చేశాను సమాధానం ఇచ్చింది. అదే వారిలో విశేషం. ఇంటికి ఎంతమంది వచ్చినా పల్లెత్తి పలకరించారు. తన పనేదో తనది. వచ్చిన వాళ్లను తగిన సమాధానం ఇచ్చి నేనే పంపుతూ ఉంటాను. చిత్రంగా ఉందే, మీరు ఎన్ని రోజులు అక్కడ మౌనంగా కూర్చున్నా అంతే. మీరు ఏదన్నా అడిగితే ముక్తసరిగా 3 అక్షరాల్లో సమాధానం చెప్తారు. క్షణమాగి ఆమె ముఖంలో చూశాడు. ఎంతో స్థితిపరులు. పాడడం తప్ప ప్రపంచంలో వారికి పనిలేదు. ఎవరైనా సంగీత పాఠకులు వచ్చి గానం చేస్తే వారికి సత్కరించి గౌరవంగా సాగనంపుతారు. తిరిగి చెప్పాడు గురువులు. వారి పేరు? నొసళ్ళు చిట్లించి అడిగింది. వీర్రాజు గారు. సంగీత సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. పెద్ద సంగీత పాఠకులుగా వారి పేరు పనివాళ్లకు సైతం తెలిసే ఉంటుంది. మీకు తెలీదా? ఆశ్చర్యంతో అన్నాడు గురువులు. గురువులు ఎప్పుడైతే అతని పేరు వీర్రాజు అని చెప్పాడో అప్పుడే ఆమె మనసు పరిపర విధాలా పరిగెడుతోంది. మెదడులో దొంతర్లుగా దొర్లుతున్న సందేహాలకు సమాధానం చిక్కక చిరాకు పడింది. తనకు మనిషి కనపడకుండా ఉత్తరాల వర్షం కురిపించింది అతనేనని తేల్చుకుంది. అతను కంటికి కనిపించలేదు ఎప్పుడూ కూడా. తను చూడడమే మొదటిసారి. ఆ స్థితిలో అతను పంపే ఉత్తరాలు, వస్తువులు తిన్నగా తన గదిలోకి ఎలా వస్తున్నాయో, ఒకవేళ గురువురు తన నౌకరు నాగయ్య తాతను లోబర్చుకుని రవాణా చేస్తున్నాడేమో అని అనుకుంది. అంతలో గురువులు ఆమె ముఖ కవళికల్ని పరీక్షిస్తూ ఏంటమ్మా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. సుశీల తేరుకుంది. ఏమీ లేదు, కానీ మీ బాబుగారిని రాజ్ అని కూడా అంటారా ప్రశ్నించింది. వారి ఆత్మీయులు అంటారు. కామేశ్వరరావు గారి ఇంట్లో పనివాడు నాగయ్య తాత నీకు తెలుసా? మరో ప్రశ్న వేసింది. గురువులు చిన్నగా నవ్వాడు. మీరు అడిగింది మరీ బాగుంది. ఊర్లో ఉన్న నౌకర్లంతా నాకెలా తెలుస్తారు? అందులోనూ బాబుగారి పనిలోనే కునుగు తీయడానికి కూడా తీరకుండదు నాకు జవాబు చెప్పాడు గురువులు. తన సందేహం తీరకపోయినా అందు గురించి ఇంకా అడగకూడదు అని అనుకుంది. అలా అన్నట్లు తల ఆడించింది. మీరేదన్నా మాట్లాడతారా? గురువులే అడిగాడు. అంత మాట్లాడాల్సిన విషయాలు నాకే ఉంటాయి. అందులోనూ అపరిచిత వ్యక్తిని. చిన్నగా నవ్వి గురువుల వంక చూసింది. వారి గాన మాధుర్యంతో ప్రపంచాన్నే మరిపిస్తున్న సత్యాన్ని వారికి తెలుపుకోవాలని ఉంది.
అభ్యంతరం లేకపోతే మాట్లాడడానికి అవకాశం కల్పించమని చెప్పు, తిరిగి చెప్పింది సుశీల. మీ పేరు? ప్రశ్నార్థకంగా చూశాడు. పేరుతో పనేముంది, ఎవరో ఆమె అని చెప్పు, క్షణం తర్వాత అంది. రండి. ఆమెను వెంట పెట్టుకుని అవతల గదిలోకి వెళ్ళి, బాబు అన్నాడు గురువులు. ఎవరో ఆమె వచ్చింది, మీతో మాట్లాడాలట. అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది, తిరిగి అన్నాడు గురువులు. కూర్చోమనబోయ్, చిరునవ్వుతో అన్నాడు. సుశీల కూర్చుంది. గురువులు అవతల గదిలోకి వెళ్ళాడు. తదుపరి మరొక 2 నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడలేదు ఆ ఇద్దరు. ఏం కావాలమ్మా అడిగాడు వీర్రాజు. మీ గాన మాధుర్యంతో తన్మయం చెందాను. ఈరోజు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అంది సుశీల. సంగీతం అంటే అంత ఇదిగా చెవికోసుకుంటావా? సన్నగా నవ్వాడు. నీ పేరేంటో తెలుసుకోవచ్చా? తిరిగి ప్రశ్నించాడు. సుశీల చెప్పడానికి సంకోచించింది. గడియసేపు ఆలోచించి, నన్ను పార్వతి అంటారు అని తన స్నేహితురాలి పేరు చెప్పింది. పార్వతి గడియసేపు ఆగి, నువ్వు సుశీల స్నేహితురాలివా ప్రశ్నించాడు. ఏ సుశీల కావాలనే అడిగింది. కామేశ్వరరావు గారి కూతురు. ఆ అమ్మాయి గాత్రం నువ్వు మెచ్చుకున్న నా గాత్రం కంటే ఎంతో బాగుంటుంది. చాలా బుద్ధిమంతురాలు అని విన్నాను. కానీ ఏదో చెప్పబోయి ఆగాడు. అతను తన ధోరణి మధ్యలో ఆపడానికి గల కారణం బోధపడలేదు. కానీ చెప్పడం మానుకున్నారు. ఆమెలో ఏదైనా లోపముందా? చిరునవ్వుతోనే ప్రశ్నించింది. అని నేను అనను, ఇతరులు అన్నా నేను నమ్మను. ఆ అమ్మాయి మీద ఉన్న చెడు ప్రచారం తీవ్రంగా ఉంది. అది క్రమేపీ మాయను మచ్చగా ఉండిపోవచ్చు. శీలాన్ని శంకించిన ఆడదాని బ్రతుకు అడవి కాసిన వెన్నెల. ఆమె జాగ్రత్త పడి పెళ్లి చేసుకుంటే మంచిదని సలహా ఇవ్వాలని ఉంది. ఆమె మీద మీకు అంత అభిమానం ఉందా? అది ఏ జన్మలో బంధమో నాకు తెలియదు. మనసు విప్పి చెప్పాలంటే నాకు ఆమె మీద ఉన్న ప్రేమ ఆ దేవుడి మీద కూడా లేదు. ఆమె గురించి ఎన్నో ఆశా సౌదాలు నిర్మించుకున్నాను. అవన్నీ కూలిపోయాయి. తన బాధను బయటకు వ్యక్తం చేస్తూ అన్నాడు. నా ఆశయం చెప్పాలని ఎన్నో ఉత్తరాలు రాశాను. తన చుట్టూ చేరి తనను అల్లరిపెట్టే వాళ్లలో నన్ను కూడా ఒకరిగా జమకట్టి ఉంటుంది. ఒక ఉత్తరానికైనా జవాబు రాలేదు. ఆశ నిరాశ అయింది. కానీ నా దృష్టి ఆ గాన సరస్వతి మీద నుండి మరల్చుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఆమె సంగీతమే కాదు, ఆమె అందం. తిరిగి చెప్తూ సడన్గా ఆపి, ఎందుకులే అవన్నీ చెప్పడం, విరమించుకున్నాడు రాజ్. అతనికి తన మీద ఉన్న అభిమానానికి మెచ్చుకుంది. మనిషి తత్వం తెలియక అతను రాసిన ఉత్తరాల్లో ఏ ఒక్కదానికి జవాబు ఇవ్వలేకపోయినందుకు మనసు నొచ్చుకుంది. రాజ్ అంత పవిత్రంగా నన్ను ఆరాధిస్తున్నాడని అప్పటి వరకు తెలుసుకోలేకపోయింది. అసలు ఆ అపరిచిత వ్యక్తిని గురించి పట్టించుకోలేదు. ఏమని సమాధానం ఇవ్వలేక తెలియక అతని ముఖంలోకి చూసింది. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సుశీలకు నీకు పరిచయం ఉందా? ఆమెకు పార్వతి అనే స్నేహితురాలు ఉంది. ఆ పార్వతి నువ్వేనా? వినానన్న కుతూహలం కనబరిచాడు. తనే స్వయంగా వెళ్ళి ఎదుట కూర్చున్నా గుర్తించలేదు. అది అభినయమా లేక యథార్థమా అన్నట్టు అదోలా చూసింది. మీరు సుశీలను ఎప్పుడైనా చూసారా అడిగింది. బ్రతుకున్న రోజుల్లో చూశాను. ప్రాణం పోకపోయినా జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఎప్పుడు నా కంట సుశీల పడినా చూడలేను. దీనంగా జవాబు చెప్పి బరువుగా నిట్టూర్చాడు. అతని సమాధానంతో సుశీల కలుక్కుమంది. ఆమె దృష్టి అతని కంటి అద్దాల మీద పడింది. అవి నలుపు అద్దాలు. ఇంట్లో ఉన్న కళ్ళకి అంటుపెట్టుకునే ఉందా కళ్ళజోడు. అతను ఇప్పుడు గుడ్డివాడా? కాక చూడలేనట్టు ఎందుకు చెప్తాడు? లోలోన అనుకుంటూ, కళ్ళుండి చూడలేనంత అందగత్తే ఆ సుశీల అని అడిగింది. ఆమె అందానికి ఆమె సాటి. అలాంటి అప్సరస గాన సరస్వతిని జీవిత భాగస్వామిగా పొందే అర్హత నాకు లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నేను గుడ్డివాడిని. కళ్ళజోడు సరిగ్గా సర్దుకుంటూ అన్నాడు. అంది అతని వైపు జాలిగా చూసింది. సిరి సంపదలతో పాటు రూపసంపద కలిగి గమనీయంగా పాడి పరులను పరవశత్వం చెందించే అతడికి కళ్ళు లేకుండా చేశాడా భగవంతుడు? ఎంత అన్యాయం చేశాడు! అది అలా ఉండగా ఆ గుడ్డివాడు తనను ప్రేమిస్తున్నాడా, ఆరాధిస్తున్నాడా అని అనుకుంది సుశీల. సుశీల సౌభాగ్యానికి ఆ అభాగ్యుడు, అనర్హుడు అని నిర్ణయించుకున్న
ఆమె మీద మమకారం పోలేదు. మర్చిపోలేకపోతున్నాను. ఆమె ప్రతిబింబం నా నుండి వేరు కాలేదు. హృదయ బాధ నడుచుకుంటూ అన్నాడు రాజ్. ఆమె మీద మీకంత మక్కువ ఉందా? ప్రశ్నించిన సుశీల. నాకున్న మక్కువ చెప్పినా అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఆమె అందాన్ని తనివి తీరా చూశాను. ఎన్నో ఉత్తరాలు రాశాను. కలుసుకోమని 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని. ఆమెకి ఇష్టం లేకనో తీరిక లేకనో చిన్నచూపు చూసింది నన్ను. కలుసుకోలేదు, నాతో మాట్లాడలేదు. ఆమె స్నేహానికి నోచుకొని నిర్భాగ్యుణ్ణి అని నిర్ణయించుకున్నాను. అయినా ఆఖరి ఉత్తరం రాయడానికి ఉపక్రమించాను. ఉత్తరంలో ఆమె నవ్వుతూ కనపడింది. ఒకసారి ఆమెను చూసి తీరాలి అని నిర్ణయించుకున్నాను. వ్రాస్తున్న ఉత్తరం ఆపు చేసి బయలుదేరాను. ఇంటికి వెళ్ళే ధైర్యం లేకపోయింది. మనస్తత్వాలు తెలియకుండా నా గురించి ఇతరుల్ని బాధించడం ఇష్టం లేకపోయింది. సందు మలుపులో నా కారు ఆపి ఎంతసేపు ఆమె రాక కోసం నిరీక్షించాను. సాయంత్రమైనా నా సుందర్ రాలేదు. నాలో నిరుత్సాహం ఎక్కువైంది. లాభం లేదని తిరిగి వెళ్ళిపోయాను. మనసు ఆమె మీదనే లాగడంతో ఉత్తరం పూర్తి చేయలేదు. ఆ మర్నాడు దీపావళి అమావాస్య. సుశీలకు స్వయంగా అందచేయాలని మందుగుండు సామాను కొన్నాను. ఉత్తరాలు పంపినట్లు పంపినా బాగుండేది. స్వహస్తాల మీద ఇవ్వాలనుకోవడం తప్పైపోయింది. టపాకాయల బుట్ట కారులో పెట్టుకొని బయలుదేరాను. ఆనాడు సాహసించి ఇంట్లో ప్రవేశించాలి అని అనుకున్నాను. నా కారు తిన్నగా వాళ్ళ మేడ దగ్గరకు పోనిచ్చాను. అదే సమయంలో సుశీల, ఆమె స్నేహితురాలు టాక్సీలో ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు. టాక్సీని కలుసుకునే తొందరలో కారు నడుపుతూ కాలుస్తున్న సిగరెట్ నుసి పొరపాటున టపాసులున్న బుట్టలో విదిల్చాను. బహుశా అప్పుడు నిప్పురవ్వ పడి ఉంటుంది, అంతే. టపాకాయలు పేలసాగాయి. నేను కంగారుగా కారు దిగాను. అప్పటికే పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది. కారు కాలిపోయింది. కళ్ళు మాడిపోయాయి. అప్పుడే స్పృహ లేకుండా పడిపోయాను. స్పృహ వచ్చేసరికి బెడ్ మీద ఉన్నాను. ఆగి నిరాశతో ఊపిరి పీల్చి విడిచిపెట్టాడు. అతని ప్రణయగాథ వినేసరికి సుశీల కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కోసం అతని నిండు జీవితం పనికిరానిదయిందా అని అనుకుంది. దీపావళి పండగ వెళ్ళిన మర్నాడు కారు కాలిపోయిన వార్త, వ్యక్తి కళ్ళు పోయిన వార్త తను పత్రికల్లో చదివింది. కానీ అతని దుర్భర అవస్థకు తనే కారణమని మాత్రం ఆ క్షణం వరకు తెలియలేదు. ఇంతకీ నా చేత కథ మొత్తం చెప్పించారు. మీరే పార్వతో చెప్పలేదే? ప్రశ్నించాడు రాజ్. మీరు ప్రేమిస్తున్న సుశీల స్నేహితురాలు పార్వతి నేనేను. ఏదో ఆలోచనలో తనకు తెలియకుండానే అనేసింది సుశీల. రాజ్ అంత బాధలోనూ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. గబాల్ని ఆమెను తన ముందుకు లాగి భుజాలు పట్టుకొని కదిలించాడు. పార్వతి, సుశీల వంటి గుణవంతురాలి సాంగత్యాన్ని పొందిన నీవు ధన్యురాలివి. నాకు సాయం చేస్తావా అని అడిగాడు ఆశతో. ఏంటది తెలుసుకోవాలని అడిగింది. సుశీలకు ఈ దౌర్భాగ్యుని కథ చెప్పి ఆమె మనసు నొప్పి కలిగించనని మాటివు. ఆమె నేను మరవలేకపోయినా ఆ సుందరాంగి జీవితం సుఖంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటావు పార్వతి? ప్రశ్నించాడు రాజ్. అలానే. అతనికి తన మీదున్న పవిత్ర ప్రేమకు కంటతడి పెట్టి అన్నది. నా వలన ఆమె సుఖించదు. నేను ఆమెను పెళ్లాడాలనే కోరిక విరమించుకున్నాను. కానీ తనువు రాలిపోయే వరకు ఆమెను మరవలేను. నా ఈ స్థితిలో ఆమెను ఇష్టమైతే నన్ను తన అభిమానిగా భావించి అయినా కలుసుకొని మాట్లాడుతూ ఉండమని, తన గానాన్ని వినిపించమని, నాకు హృదయ శాంతి కలిగించమని నా కోరికగా చెప్పు. వీలైతే ఆమెకి అభ్యంతరం లేకపోతే ఇక్కడికి తీసుకురా. వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ అన్నాడు రాజ్. సుశీల తనను తాను నిందించుకుంది. రాజులోని పవిత్రతను గుర్తించడానికి ప్రయత్నం చేయలేకపోయినందుకు చింతించింది. కళ్ళున్నప్పుడు కంట పడకపోయినా కళ్ళు పోయిన తర్వాత అతని ఆంతర్యం తెలిసిన తర్వాత కూడా మారు పేరును అడ్డం పెట్టుకొని నమ్మించడం అవివేకం అనుకుంది. చెప్పాల్సిన సమాధానం కోసం వెతుక్కుంటున్న సందర్భంలో మాట్లాడవేంటి పార్వతి? సుశీలను తీసుకొస్తావా అన్నాడు ఆవేశంగా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను అన్నది పరధ్యానంగా సుశీల. నీ హృదయం అంత గొప్పది పార్వతి అన్నాడు రాజ్. బాబు, స్నానానికి నీళ్లు తోడాను. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన నౌకరు అన్నాడు.
నౌకరు చెప్పిన మాటలు వినిపించుకోలేదు. ఎప్పటి నుంచో తనకున్న కోరిక తీరబోతోంది అన్న ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి అయి ఉన్న రాజు సంతోషంలో వీణ ముందుకు తీసుకుని మళ్ళీ ఆలాపన ప్రారంభించాడు. గురువులు వెనక్కెళ్ళాడు. సుశీల శరీరాన్ని మైమార్పించాడు. అతని ముఖంలోకి ఆశతో చూసింది. కళ్ళు లేకపోయినా వికసించిన అతని ముఖాన్ని తృప్తిగా చూస్తూ తను అతనితో కలిసి రాగాలాపన ప్రారంభించింది సుశీల. సుశీల కంఠం వినబడ్డం తడువుగా అతను ఆశ్చర్యచకితుడైనాడు. ఆ గొంతు సుశీలదే అని ఇట్టే పసిగట్టాడు. సుశీల అంటూ చేతులు చాచాడు. అదేవిధంగా ఉన్న సుశీల రాజు అంటూ తన చేతులు చాచింది. ఆ ఇద్దరు గాఢ ఆలింగనం చేసుకోవడానికి వీలు పడకుండా వాళ్ల మధ్య వీణ ఉండిపోయింది. మీరు నన్ను మన్నించాలి. ఇంతవరకు పార్వతిగా నమ్మించింది నేనే. నా పేరే సుశీల అని చెప్పేసింది. నిజమా సుశీల? రాజ్ అన్నది గట్టిగా కళ్ళు మూసుకుని. అంతలో గురువులు వచ్చాడు. అతని రాకను కళ్ళు లేని రాజ్తో పాటు కళ్ళున్న సుశీల కూడా గుర్తించలేకపోయింది. గురువులు ఆ దృశ్యం చూసి మనసు కుదుటపరుచుకున్నాడు. ఆమె సుశీల అని రాజుకి తెలియకపోయినా గురువులకి ముందే తెలుసు. ఆమె రావడంతోనే లోపలకు ఆహ్వానించాడు. రాజు రాసిన ఉత్తరాలు వస్తువులు గురువులే నర మానవుడికి తెలియకుండా నౌకర్ నాగయ్య తాతను లోబరుచుకుని సుశీల గదికి చేరుస్తూ ఉండేవాడు. ఆ అవకాశం తన యజమాని రాజుకి కలగ్గానే ప్రతిక్షణం గురువులు 1000 దేవుళ్లకు మొక్కుతూ ఉంటాడు. ఓ, గురువుల్ని చూసి వెనక్కి తగ్గిన సుశీల. ఎవరు గురువులు? గురువులు అని ఇంకేదో అనబోతుండగా రాజు మాటలకు అడ్డు తగులుతూ నవ్వి, నీళ్లు చల్లారిపోతున్నాయి, ముందు మీరు స్నానానికి లేవండి బాబు అన్నాడు. సుశీల, పెరట్లోకి తీసుకెళ్తావా? నవ్వుతూ అడిగాడు రాజ్. సుశీల కూడా నవ్వుతూ లేచి రాజ్ చేయి పట్టుకుంది. రాజు స్నానం చేశాక సుశీల కూడా అతనితో కలిసి అక్కడే భోంచేసింది. తర్వాత గురువులు జరిగిన తంతులో ఆమెకు తెలియని రహస్యాలన్నీ విపులంగా తెలియపరిచాడు. ఎన్నోసార్లు అడిగినా తనకు తెలియదని అబద్ధమాడిన తమ నౌకరు నాగయ్య తాత మీద కోపం రాలేదు. అతను గురువులతో సహకరించడం వల్లనే తనకు రాజు లాంటి గొప్ప వ్యక్తి పరిచయం అయింది. ఇంట్లో ఎవరూ లేరే? రాజుకి ఆత్మీయులు లేరా? గురువుల్ని చూస్తూ తల ఆడించి అడిగింది. లేకేం, బాబుగారికి ఉన్న బలగం మనకెవ్వరికీ ఉండదు. తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అంతా ఉన్నారు. అడియార్లో ఉన్న మేడలో ఉన్నారంతా. ఈ మేడ ప్రత్యేకించి బాబుగారి కొరకే కొన్నారు. కానీ 6 మాసాలు కూడా అవ్వలేదు. కొన్నది కూడా మీకోసమే అని చెప్పాడు గురువులు. నా కోసమా? నొసళ్ళు చిట్లించి అడిగింది. అవునమ్మా, మీ ఇంటికి దగ్గరలోనే తనుండాలని తీర్మానించుకున్నారు బాబుగారు. ఆ సంగతి బయటపెట్టకుండా తన సంగీత సాధనకు ప్రత్యేకించి వసతి ఉండాలని తండ్రి గారిని కోరాడు. కోటీశ్వర్లు, వాళ్ళకేం తక్కువమ్మా. ఈ మేడ అమ్మకానికి వస్తే కొనేశారు. కలిగిన వాళ్ళ మేడ కొనడం నాలాంటి వాళ్ళు కూరగొన్నట్టే కదండి. చిన్నగా నవ్వాడు గురువులు. భగవంతుడు కళ్ళు తీసుకున్నాడు కదా, అడియారుకు నువ్వు తీసుకుపోతావా? ఏం ప్రశ్న అండి, బాబుగారిని చూడాలనిపిస్తే వాళ్లే ఇక్కడికి వస్తారు. బాబుగారికి భోజనం వగైరా సదుపాయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేశారు. సుశీల మాటకు అడ్డు తగులుతూ అన్నాడు గురువులు. ఆ ఇద్దరు మాట్లాడుతున్న సందర్భంలో రాజు తండ్రి గజరాజు అక్కడికి వచ్చాడు. అపరిచిత వ్యక్తి అయిన సుశీలను చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. సుశీలని తండ్రికి పరిచయం చేసి ఆయన సమక్షంలో సుశీలను పాడమని బలవంతపరిచాడు. సుశీల ఆలాపన మొదలుపెట్టింది. రాజు చిరునవ్వులు ఒలికిస్తూ వీణను తన ఒడిలోకి తీసుకున్నాడు. పార్వతికి, ఆమె తల్లి కనకమ్మకు సుశీలని ఎలాగైనా సరే సత్యసుందర్కు ఖాయం చేయాలని అనిపించింది. సుశీలకు తెలియకుండా ఇందు గురించి ఆమెతో ప్రస్తావించలేదు కూడా. సత్యసుందర్ ఆమెను, ఆమె అందాన్ని అంతక్రితమే చూశాడు. పెద్దవాళ్ళు అంగీకరిస్తే లాంఛన రూపంలో ఆశించింది ఇవ్వగలిగితే తనకెట్టి అభ్యంతరం లేదని చెప్పాడు. పార్వతి తల్లి కనకమ్మ రాయబారం ప్రారంభించింది. సుశీల తల్లి కామాక్షమ్మను పంపిస్తే సంబంధం ఖాయం చేయాలనుకుని కామాక్షమ్మ దగ్గరకు వెళ్ళింది కనకమ్మ. వీలైతే తను కూడా చెప్పడం మంచిదని తనతో పాటు తను వెళ్ళింది పార్వతి. వాళ్ళిద్దరూ వెళ్ళిన మరొక 10 నిమిషాలకు మేడ ముందు ఆటో ఆగింది. లోపల కూర్చుని ఏవో విశేషాలు ఆలోచిస్తున్న సత్యసుందర్ కిటికీ గుండా ఆటోను చూశాడు. అతని చూపుల్లో సందేహం తొంగి చూసింది. ఆ ఆటో వాడికి పైకం ఇచ్చి లోపలికి వచ్చింది.
ఎవరో అమ్మాయి ఆమె చెప్పుకోదగినంత అందంగా కనపడకపోయినా అందవికారంగా మాత్రం లేదు. అవయవ పుష్టి కలిగి వయ్యారంగా అడుగులేస్తోంది. లోపలికి వచ్చింది ఆ అమ్మాయి. ఆమెను తను అంత క్రితం చూసి ఉండకపోవడం వలన ఎవరండి మీరు అని అడిగాడు. అతన్ని ఆమె అదోలా చూసింది. ఇంట్లో అతను తప్ప పార్వతి కానీ ఆమె తల్లి కానీ లేదేమో అని అనుకుంది. ఏమైనా అతడిని అడిగినప్పుడు జవాబు చెప్పడం తన బాధ్యతగా ఎంచి, నా పేరు సరళ, పార్వతితో పనుండి వచ్చాను అంది. పార్వతి వాళ్ళమ్మ పని మీద వెళ్ళారు. బహుశా తొందరగానే రావచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే వచ్చే వరకు కూర్చోండి అని తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు సత్యసుందర్. అలానే కూర్చుని అతని వైపు చూసింది పక్కగా. పత్రిక చదువుతారా? కిటికీలో ఉన్న హిందూ పత్రిక అందుకొని అన్నాడు. నాకు అలవాట్లేదండి అంది సరళ. మీరు మా పార్వతి క్లాస్మేట్సా ప్రశ్నించాడు సిగరెట్ వెలిగించి. కాదండి, కాలేజ్ మేట్స్. అయినప్పటికీ మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకోలేదు సమాధానం ఇచ్చింది సరళ. అలాగా. గట్టిగా సిగరెట్ పీల్చి దట్టంగా పొగ వదులుతూ కిటికీ గుండా బయటకు చూశాడు సత్యసుందర్. మీరు పార్వతికి ఏం కావాలి? 2 నిమిషాల అనంతరం సరళ అడిగింది. పార్వతి మా సిస్టర్. సరళను చూసి అన్నాడు సత్యసుందర్. మీరేం చేస్తుంటారు? ఉద్యోగం అంటూ ఏం చేయడం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ దయవల్ల నవ్వుతూ జవాబిచ్చాడు. అంటూ నవ్వింది. మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చునా? వెంటనే ప్రశ్నించాడు అతను. పార్వతితో ప్రత్యేకించి మాట్లాడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను, కానీ అవకాశం అంటూ చిక్కడం లేదు. ఇవాళ వెళ్ళి రమ్మని మా అన్నయ్య మరీ బలవంతం చేశాడు. తప్పనిసరిగా వచ్చాను. తీరా వస్తే పార్వతి లేదు. ఎప్పుడొస్తుందో ఏమో. నిట్టూడ్చి వీధి వైపు చూసింది. సత్యసుందర్తో పాటు తను కూడా. సరళ ధోరణి అనుమానం కలిగించింది. తన అన్న పంపడమేంటి? ఒకవేళ అతను పార్వతిని ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాడు. అనుకోవడంతోనే సరిపెట్టాక ఆమె ద్వారానే తెలుసుకోవాలనే తలంపుతో చిన్నగా నవ్వి ఆమెను చూశాడు. మీ అన్నగారు ఎవరు? ఏం చేస్తున్నారు అని అడిగాడు. మా అన్నయ్య పేరు నరేంద్ర, చదువుకుంటున్నాడు. అంతా ఒకే కాలేజీలో చదువుతున్నాం అని అంది. పార్వతితో మీరు మాట్లాడాల్సింది అభ్యంతరం లేకపోతే నాకు చెప్పండి. అది వచ్చేసరికి బహుశా ఆలస్యం అవుతుందేమో అని అనిపిస్తోంది. చెప్పడానికి ఏం సందేహం లేదు. ఇందులో పెద్ద రహస్యం కూడా లేదు. క్షణమాగి, పార్వతి స్నేహితురాలు సుశీలను మా అన్నయ్య గాఢంగా ప్రేమించాడు. ఆమెనే పెళ్ళాడు తీరాలని భీష్మించు కూర్చున్నాడు. ఎంత చెప్పినా వెండు. పెద్దవాళ్ల ఆలోచన జరపబోయే ముందు సుశీల అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను తిరిగి అన్నది. అయితే వాళ్ళింటికెళ్ళక ఇక్కడికి రావడం దేనికి? అర్థం కానట్టు అడిగి సిగరెట్ పీకను కిటికీ గుండా బయటికి విసిరేశాడు. పార్వతి సుశీల స్నేహితురాలు. తిన్నగా వెళ్ళి ఆమెను అడిగే కంటే పార్వతిని అడిగితే కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. తర్వాత అవసరమైతే నేను సుశీలతో మాట్లాడవచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు మా తల్లిదండ్రుల్ని పంపొచ్చు అంది సుశీల. సత్యసుందర్ కొంచెం చిరాకు పడ్డాడు. తన కోసం ప్రయత్నిస్తుండగా పానకంలో పుడకలాగా అదే ఉద్దేశంతో అక్కడికి రావడం తనకేం బాలేదు. ఎలాగైనా అక్కడికి రావడం తనకే బాగుండలేదు. ఆమెను పంపడం మంచిదనుకున్నాడు. అంతేకాకుండా ఎంత తొందరగా సంబంధం ఖాయపరుచుకుంటే అంత మంచిదనుకున్నాడు సత్యసుందర్. కొద్ది క్షణాలు గది నిశ్శబ్దంగా ఉంది. అతను ఆలోచనలో పడ్డాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది అంతలో ఆమె. ఏమీ లేదు. మీరేం అనుకోకుండా ఉంటానంటే నేను ఒకటి అడుగుతాను. తర్వాత మీరు వచ్చిన పని జరుగుతుందో లేదో కూడా చెప్తాను అన్నాడు అతను. ఏంటది? మీకు పెళ్ళి కాలేదుగా? లేదు, నాకు పెళ్ళి కాలేదు. మిమ్మల్ని చూడడంతో పాటే నాకు మిమ్మల్ని పెళ్ళాడాలి అని అనిపిస్తోంది. మరి చదువుకున్నవారు అంత మేనర్స్ లేకుండా మాట్లాడతారే? అతను మొహం మీద అడగడంతో వచ్చిన కోపాన్ని అణుచుకోలేక వెంటనే అన్నది సరళ. సత్యసుందర్ పక్కుని నవ్వాడు. అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో తెలుసుకోలేకపోయింది. అందుకు ప్రయత్నించనూ లేదు. అతను ఏదో చెప్పబోతున్నప్పటికీ అతని మాటను వినిపించుకోకుండా, మిమ్మల్ని అంటున్నానని మీరేం అనుకోకండి. మగవాళ్ళకి మేనర్స్ అంటూ ఉండవు. మీరు అలా అనడం నాకేమాత్రం నచ్చలేదు. నాకు నచ్చినప్పుడు అడగడంలో అపరాధం ఏమీ లేదు. తల పంకించి అన్నాడు. మీలో మేనర్స్ ఉంటే మీ అన్నయ్య ఆశయం తీరడానికి మీరంతగా శ్రమపడి వస్తారా? నాలాగే మీరు మేనర్స్ లేకుండా వచ్చారని ఒప్పుకుంటారా? ఆమె ముఖంలోని వ్యంగ్యాన్ని చూస్తూ తిరిగి ప్రశ్నించాడు సత్యసుందర్. సరళ బెత్తరబోయి చూసింది.
కాదని ఎలా అనగలదు? అన్న కోరినట్టు ఆ వ్యక్తి కూడా తన్ను కోరాడు. ఆడదాని మనసు పసికట్టకుండా కోరడం తప్పే కదా. తన అన్నకు మాత్రం మేనర్స్ ఉంటే అంత మొండిపట్టు పడతాడా? తను తగుదునమ్మానే రాయబారానికి వస్తుందా? మాటకు మాటకు సత్యసుందర్ ఇచ్చిన జవాబుతో పెదవి కదిల్చి మాట్లాడలేక కొయ్యబారి కూర్చుండిపోయింది సరళ. ఆ తర్వాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.